తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడులు గతంలో అధికారికంగా ప్రకటించిన దానికంటే భారీ నష్టాన్ని మిగిల్చాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా నివేదిక ప్రకారం దాడుల తీవ్రతతో అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పునరాలోచనలో పడింది. ఈ ప్రాంతంలో తమ సైనిక వ్యూహాలను, స్థావరాలను మార్చుకునే యోచనలో ఉంది. సైనిక స్థావరాల పునర్నిర్మాణానికి $100 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిడిలీస్ట్లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు జరిగిన ఈ దాడుల్లో బహ్రెయిన్లోని కీలక నౌకా స్థావరం సహా కనీసం 20 అమెరికా సైనిక కేంద్రాలు దెబ్బతిన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఉన్న ఏకైక నావికా స్థావరం బహ్రెయిన్ బేస్లోని కమాండ్ హెడ్ క్వార్టర్స్ తో పాటు డజనుకు పైగా భవనాలు, 2 శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ ధ్వంసమయ్యాయి. అయితే సిబ్బంది ప్రాణనష్టం జరగలేదని, తమ కార్యకలాపాలకు పెద్దగా ఆటంకం కలగలేదని అమెరికా మిలిటరీ స్పష్టం చేస్తోంది. దాడుల తీవ్రత నేపథ్యంలో అమెరికా మిలిటరీ వ్యూహాత్మక మార్పులకు సిద్ధమవుతోంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల పరిధికి దూరంగా పశ్చిమం వైపునకు స్థావరాలను తరలించాలని పెంటగాన్ భావిస్తోంది. కువైట్, సౌదీ అరేబియాల్లో మిలిటరీ ఉనికిని తగ్గించడం, అలాగే భవిష్యత్తు స్థావరాల కోసం ఇజ్రాయెల్ను ఎంపిక చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత భవనాలను పునర్నిర్మించే బదులు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను భూగర్భంలోకి మార్చే యోచనలో ఉన్నారు. ఆర్థికంగా చూసుకుంటే ఈ దాడులు అమెరికాకు తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. కేవలం బహ్రెయిన్ నావికా స్థావరంలో దెబ్బతిన్న భవనాల పునర్నిర్మాణానికే సుమారు $400 మిలియన్ ఖర్చవుతుందని అంచనా. ఇక సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా ప్రకారం ఈ యుద్ధం మొత్తం ఖర్చు $40 బిలియన్ కాగా అందులో కేవలం సైనిక స్థావరాల నష్టమే $2.2 బిలియన్ల నుంచి $5.1 బిలియన్ వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇరాన్ దగ్గర ఇప్పటంత ఆధునిక క్షిపణులు లేని కాలంలో ఈ బేస్లను నిర్మించడమే ప్రస్తుత ముప్పునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.